వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ న్యూస్ శ్రీకాంత్. హైడ్రా పైన పొలిటికల్ హీట్ నడుస్తోంది. పొలిటికల్ హైడ్రామా నడుస్తోంది. హైడ్రాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. అక్రమార్కుల భరతం పడతామంటూ, చెరువులను కాపాడతామంటూ ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ హైడ్రా ప్రతాపం పేదలపై మాత్రమేనా? ఫాతిమా కళాశాలపై హైడ్రా పోదా? ఈ వివాదం ఇప్పుడు రాజకీయంగా మారుతోంది. మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. ఒక్కటి కూల్ చేస్తే 100 నిర్మిస్తామంటున్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. హైడ్రా వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎంపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు తీవ్ర విమర్శలు చేశారు. హైడ్రా పూర్తిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, పేదలకు ఒక న్యాయం, ఎంఐఎంకు మరొక న్యాయం అనే పరిస్థితి ఉండకూడదంటూ కూడా స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎంఐఎంకు చెందిన అక్రమ ఇన్స్టిట్యూషన్స్పై ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు చేపట్టాలంటూ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ విద్యా సంస్థలపైన అన్యాయంగా చర్యలు తీసుకుంటే ప్రజాస్వామ్యంగా పోరాడతామంటూ, విద్యా సంస్థలను కొనసాగిస్తామంటూ ఆయన చెప్పారు. ఒక్క విద్యా సంస్థను కూల్ చేస్తే 100 సంస్థలు నిర్మిస్తామంటూ ఒక రకమైనటువంటి హెచ్చరికనే జారీ చేస్తున్నారు ప్రభుత్వానికి ఓవైసీ. సో దీనికి సంబంధించినటువంటి వివాదం కోర్టు పరిధిలో ఉంది. బట్ ఇట్లా నేపథ్యంలో కోర్టు క్లియరెన్స్ ఇచ్చినా హైడ్రా అటు పోదా అన్నటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. సో ఏమాత్రం ఎవరు బెదిరించినా బెదిరింపులకు తగ్గేదే లేదు. గతంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు మేము ఎదుర్కొన్నామంటూ ఆయన చెప్తున్నారు. అంతేకాదు, ఇంతకు మించినవి కూడా మేము చూసాం. తుపాకీ తూటాలని ఎదుర్కొన్న వాళ్ళం. ఈ జైళ్ళు, అరెస్టులు, తల్వార్లు, తుపాకీ తూటాలు మాకేం కొత్త కాదు. ఎట్లాంటి పోరాటానికైనా సిద్ధం అంటూ కూడా అక్బరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి కామెంట్స్ పొలిటికల్ హీట్ లేపుతున్నాయి. సో హైడ్రా మీదనే ఇప్పుడు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో జగిత్యాల సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే హైడ్రాకు సంబంధించి కీలక కామెంట్ చేశారు. రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సంతకం హైడ్రాను తీసి పారేస్తా అని చెప్పేసి. బట్ హైడ్రా చెరువులను కాపాడడానికి, చెరువులను పునరుద్ధరించడానికి, చెరువులను చెరబట్టి అక్రమంగా కట్టడాలు కట్టిన వాళ్ళ భరతం పడతామంటూ హైడ్రాని తీసుకొస్తే ఇప్పుడు హైడ్రా నిష్పక్షపాతంగా లేదు అన్నటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.